వింటర్ అయితే ఎంటర్ అయ్యింది. సో ఇప్పుడు పిల్లలకి ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం వస్తూ ఉంటాయి. ఎందుకనంటే బయట చలి ఎక్కువగా ఉంది, మంచు ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళకి ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒంట్లో కొంచెం వేడి పెంచాలి వాళ్ళకి. ఒంట్లో వేడి పెంచుతూ ఉంటాయి ఏంటంటే వాటికి కొంచెం దూరంగా ఉంటారు. చెప్పాలంటే బెస్ట్ మెడిసిన్ మొత్తం మన కిచెన్లోనే ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ఆల్మోస్ట్ పిల్లలకి ఎక్కువగానే ఉంటుంది చిన్నపిల్లలకి. అయినా వాళ్ళకి ఫీవర్ ఇవన్నీ వస్తున్నాయంటే కొంచెం ఇన్ఫెక్షన్ అన్నమాట. సో దానికి ఏం చేయాలి? ఓమ ఒకటి, ఎల్లుల్లిపాయలు ఒకటి, ఈ రెండు మాత్రము చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మిరియాల పౌడర్. ఇవి డైరెక్ట్గా ఇస్తే తినరు కాబట్టి మనము వంటలలో బాగా వాడుతూ ఉండాలి. వీక్లీ వన్స్ ఇలా ఫుడ్ పెట్టండి, వాళ్ళలో హీట్ బాగా పెరుగుతుంది. సో ఈ దగ్గు జలుబు అనేవి బాగా తక్కువైతే ఉంటాయన్నమాట. ఇలా రైస్ చేసి ఇస్తే, అంటే వామన్నం అంటాం మేమైతే, ఓమ రైస్ చేసి కొంచెం ఇస్తా ఉంటే హీట్ పెరిగి పిల్లలకి ఇవన్నీ తక్కువ అవుతూ ఉంటాయన్నమాట. ట్రై చేద్దాం ఒకసారి. హే హాయ్ హలో అందరికీ. వింటర్ అయితే వచ్చేసింది, బాగా చలి ఎక్కువగా ఉంటుంది కదా. సో ఏదైనా వేడిగా తినబుద్ధి అవుతుంది. ఇంకోటి ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరం అది ఇది అని ఉంటూనే ఉంటాయి. సో ఇలా చేసుకొని తినడం వల్ల ఏంటంటే జలుబు కొంచెం కంట్రోల్ అవుతుంది. ఏం లేదు, నేనైతే కొంచెం కడాయి పెట్టేసి ఆయిల్ వేసిన, కొద్దిగా జీలకర్ర, ఇంకా దాంట్లోనే కొద్దిగా ఓమ, అంటే ఓమ రైస్ లాగా అనమాట. అంటే ఓమ ఏంటంటే ఒంట్లో వేడి బాగుంటుంది. వేడి ఎక్కువగా ఉండడం వల్ల చలి కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఒంట్లో వేడి ఉండడం వల్ల జలుబు దగ్గు కూడా రాకుండా ఉంటాయి. జలుబు దగ్గు వచ్చిందంటే ఆటోమేటిక్గా తలనొప్పి, ఫీవరు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సో ఇలా చేసుకొని తినడం వల్ల హీట్ బాడీలో ఎక్కువ పెరిగి మనకి కొంచెం జలుబు అవి కంట్రోల్ అవుతాయి. పచ్చిమిర్చి ఒక 4 సరిపోతాయి. లేదు సౌండ్ రావట్లేదు. ఓ గ్యాస్ ఆన్ చేయాలి. చేద్దాం అవుతుంది. కొద్దిగా ఎండుమిర్చి దాంట్లో బాగా ఫ్రై అవుతుంది కదా, చిట్టుపట్టు అని దీంట్లోనే సాల్ట్ వేసేసేయాలి. అంటే ఆ మిర్చికి బాగా సాల్ట్ పట్టిద్ది అన్నమాట. కొద్దిగా కర్రీ లీవ్స్, కరివేపాకు దేనికైనా ఇంపార్టెంట్ అబ్బా. ఇప్పుడు కొద్దిగా వెల్లిపాయలు అయితే జలుబుకి బాగా పనిచేస్తుంది. జలుబు కానీ దగ్గు కానీ ఉండేటప్పుడు అంటే కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. మిరియాల పౌడర్ వేస్తే మా పిల్లలు తినరని నేనైతే స్కిప్ చేస్తున్నాను. కానీ మిరియాల పౌడర్ వేసుకుంటే ఇంకా చాలా మంచిది అన్నమాట. ఎల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కదా, డైజెషన్ సిస్టమ్కి బాగా యూజ్ అవుతాయి. దగ్గు జలుబు రాకుండా, ఆ చేతి చేయకుండా అట్లా చాలా బాగుంటుంది అన్నమాట. దీన్ని కొంచెం కలుపుదాం ఫస్ట్ అయితే. బాగుంది కదా, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అందులో కొంచెం రైస్ వేసుకొని వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలన్నమాట. ఇవన్నీ మంచి ఫ్రై అయిన తర్వాత వేడిగా తినడం వల్ల కూడా వంటికి మంచిది. ఇంకొకటి చలికాలంలో కొంచెం హీట్గా అనిపిస్తూ ఉంటుంది, చలి తక్కువైనట్టు ఉంటుంది. ప్రజెంట్ అయితే చలి బాగా ఎక్కువైతుంది కదా. సో ఇన్ఫెక్షన్స్ ఊరికే వస్తుంది. ఫుడ్తోనే కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఇదైతే రెడీ అవుతుంది. నేను దీంట్లో రైస్ వేస్తాను. రైస్ వేస్తాను వేద్దాం. వేసేసి మంచిగా అడ్డు చేసేస్తాం. వేడిగా వామన్నం రెడీ అవుతుంది. చాలా టేస్ట్గా, చాలా వేడిగా ఉంటుంది. బాడీకి కూడా హీట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వామ కానీ వెల్లుల్లిపాయలు కానీ హీట్ బాగా పెంచుతాయి అన్నమాట. సో దగ్గు జలుబు అలాంటివి రాకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. వేడిగా వామన్నం రెడీ అయిపోయింది. దాంట్లో అంటే ఇంతకు మనం తాలింపేసుకున్నాం కదా, దాంట్లో మంచిగా కలిపేసినాక ఇలా రెడీ అయిందనమాట. ఇప్పుడు దీన్ని తినేయడం చాలా వేడిగా ఉంటుంది. మనం వాడే వామ కానీ వెల్లుల్లి కానీ ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతాయి. సో లోపల వేడి అనేది బాగుంటుంది అనమాట. ఇది మా హస్బెండ్కి ఇద్దాం ఫస్ట్ కదా, హీట్ బాగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల జలుబు దగ్గు రాకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ వేసుకోండి, కామెంట్ వేసుకోండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళంటే మాకు ముందే తెలుసని హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకేనా? అయిపోయింది. నేను ఇప్పుడు నేను తింటా. బాయ్.